అయోధ్యలో రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం నుంచి భక్తుల కోసం రామమందిరం తెరుస్తున్నట్లు ముందుగానే ప్రకటించిన నేపథ్యంలో బాలరాముడిని దర్శించుకోవాలని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో అయోధ్య ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంత జనం గుమిగూడారు. అయోధ్య రామమందిరానికి దారితీసే వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య దద్దరిల్లుతోంది. ఒక దశలో ఆలయ ప్రాంగణంలో తొక్కిసలాట కూడా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ ప్రధాన ద్వారం వద్దకు ఒకేసారి రావడంతో తోపులాటకు దారితీసింది. బాలరాముడిని దర్శించుకుని తరించేందుకు భక్తులు నిద్రను సైతం లెక్క చేయలేదు. దర్శనాలు ప్రారంభమైన రోజే బాలరాముడిని దర్శించుకోవాలనే ఆశతో భక్తులు అయోధ్యకు పోటెత్తారు. దీంతో అందరికీ అయోధ్య రాముడి దర్శనం అవుతుందని భక్తులు సంయమనం పాటించాలని ఆలయ వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇటు అయోధ్యకు తండోపతండాలుగా వస్తున్న భక్త కోటిని చూసి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ఆచార్య సత్యేంద్ర దాస్ పులకించిపోయారు. అయోధ్యకు మళ్లీ త్రేతాయుగం నాటి రోజులు వచ్చాయంటూ వ్యాఖ్యానించారు.